కడప జిల్లా బ్రహ్మంగారి మఠం జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 7వ తరం 12వ మఠాధిపతులు శ్రీ శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారికి కాంక్ష విగ్రహం వచ్చే గురు పౌర్ణమి సందర్భంగా ఏర్పాటు చేయడానికి ప్రస్తుత మఠాధిపతి శ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వాముల వారు ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వేశ్వర వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ వీర వెంకట బ్రహ్మానందరావు తెలిపారు. వచ్చే గురు పౌర్ణమికి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ వర్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి గురు పౌర్ణమి మహోత్సవంలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క పీఠాధిపతులు శ్రీ 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 వీరధర్మజ వెంకటాద్రి స్వామి వారి యొక్క నిర్ణయం ప్రకారం ఆజ్ఞానుసారం సుమారుగా 400 సంవత్సరాలుగా గురు పరంపరలో సాగుతున్నటువంటి గురు శిష్యుల పరంపరలో 7వ తరం 11వ పీఠాధిపతులు శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి యొక్క కంస విగ్రహానికి వారి యొక్క అనుమతిని తెలియజేశారు. యావత్ భక్తులు శిష్యులు అందరూ కూడా ఆనందంగా నిన్న గురు పౌర్ణమి రోజు జరిగినటువంటి కార్యక్రమంలో చాలా ఆనందంగా ఉన్నారు. ఇది రేపు రాబోయే గురు పౌర్ణానికి సంపూర్ణం చేస్తామని భక్తుల సహాయ సహకారాలతో శిష్యుల సహాయ సహకారాలతో స్వామివారి యొక్క తరంతరంలో వచ్చినటువంటి గురువులైనటువంటి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి యొక్క కాంస్య విగ్రహ ప్రతిష్టాపనకు ముహూర్తాన్ని తెలియజేశారు. మాకందరికి కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. మేము సుమారు సనారి వీరబ్రహ్మేంద్ర ఆశ్రమానికి 138 ఏళ్ల పరంపరలో సాగుతున్నాం. ఈ యొక్క ఆనందాన్ని పంచుకోవడానికి మీడియా ముందుకొచ్చి యావత్ భక్తాదులందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై విశ్వకర్మ, జై వీరబ్రహ్మేంద్ర స్వామి.